ఓ భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో మనం మధు విద్య చూస్తున్నాం. సో మూడో అధ్యాయంలో మొట్టమొదటి ఉపాసన మధు విద్య. సో మధు శబ్దము, మధు అంటే తేనె. తేనె ఆ, తీయనిది, రుచికరమైనది, సుఖాన్ని కలిగించేది. ఆ విధంగానే కర్మఫలం అని. కర్మలు కూడా కర్మ ఫలాన్ని ఆశించి చేస్తాము. కర్మలు చేస్తున్నప్పుడు, కర్మలు అంటున్నప్పుడు సామాన్యంగా పుణ్యకర్మలు, ధర్మ కర్మలు, ధార్మిక కర్మలు, పుణ్యకర్మలు వాటిని గ్రహిస్తాం విచారంలో. ఉపాసన కదా. లోకంలో అనేక కర్మలు ఉన్నా కూడా ఇక్కడ కర్మలు అంటున్నప్పుడు పుణ్యకర్మలుగా తీసుకొని, ఉపాసన స్వయం ఒక కర్మ. ఈ మధు 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 విద్య ఉపాసన ఏదైతే ఉందో ఇది స్వయం కర్మ. దీని ఫలం ఏముంటుంది? పుణ్యం, సుఖం. అందుకని మధు అని, మధు శబ్దం చేత కర్మ ఫలం చెప్పుకుంటున్నాం. రైట్. సో ఆ కర్మఫలం, ఆ ఈ కర్మఫలం ఏంటిది? కర్మఫలం ఈ లోకాలన్నీ కూడా మనకి ఏదైతే దృశ్యమాన ప్రపంచం, నామరూప క్రియాత్మక సంసారం ఏదైతే కనిపిస్తుందో ఇదే కదా కర్మఫలం. దీన్నే కదా కోరుకునేది. ఏ స్వర్గలోకాలైనా కూడా ఈ సంసారంలో భాగమే. ఎటువంటి భోగమైనా కూడా, ఆస్తి, ఐశ్వర్యము, సంపద, కీర్తి, పేరు, ప్రతిష్ట, రైట్. సో ఇవన్నీ కూడా ఈ సంసారంలో భాగాలే. కాబట్టి ఇవన్నీ కూడా కర్మఫలాలు. వీటి గురించి మనం ఆరాటపడుతూ తాపత్రయపడుతూ ఉంటాము. సో వీటిని అన్నిటినీ కూడా సంపూర్ణంగా సమగ్రంగా మధు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విద్య, జ్ఞానం, ఉపాసన, రైట్. అది మధు విద్య. అందులో ఆదిత్యుణ్ణి మధువుగా భావించి, ఆదిత్యుడు అంటున్నప్పుడు హిరణ్యగర్భుడి యొక్క ఆశ్రయంగా చెప్పుకుంటాం, హిరణ్యగర్భుడి యొక్క అధిష్టానంగా, రైట్. ఇక్కడ ఆ సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి తత్వము తేజో తత్వము, తేజోభూతంగా చెప్పుకోవచ్చు. లేదా ప్రకాశక స్వరూపము అని. హిరణ్య గర్భ శబ్దంలో కూడా హిరణ్య శబ్దము ప్రకాశక అర్థమే కదా. సో ఆ విధంగా ఆదిత్యుడు ఈ ఆ హిరణ్య గర్భుడి యొక్క ఆశ్రయము, అధిష్టానము, అదే మధువు అంటే జగత్ అని అర్థం. ఆదిత్యుడు రూపంలో జగత్తును తీసుకొని అది మధువుగా చెప్పుకుంటున్నాం, రైట్. సో ఆదిత్యుడు ఎక్కడ ఉంటున్నాడు? ఆకాశంలో. ఆ స్వర్గానికి కింద, రైట్. భువస్వహ అని మూడు వ్యాహృతులు, మూడు లోకాలు చెప్పుకుంటున్నప్పుడు ఈ మూడు వ్యాహృతుల ద్వారా మూడు లోకాలు, మూడు శబ్దాలు కదా భూర్భువస్వహ అని. సో వాటి ద్వారా మూడు లోకాలు. భూలోకం మనం ఏదైతే ఉన్నామో పరమాత్మ యొక్క ప్రతిష్ట పాదస్థానీయం. ఇక అంతరిక్ష లోకం, మధ్యలో ఉన్నటువంటి లోకం అంతరిక్ష లోకం. ఆ పైన దీవులోకం. ఆ విధంగా విరాట్ స్వరూపాన్ని చూస్తాం. సర్వత్ర విరాట్ ఉపాసన ఈ విధంగానే చూస్తూ ఉంటాం. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఆకాశం, ఆ ఆకాశంలో ఆదిత్యుడు, ఆదిత్యుడికి పైన ద్యులోకం, స్వర్గలోకం అని. ఆ స్వర్గలోకానికి కింద వేలాడుతున్నట్లుగా, స్వర్గలోకం అనే కొమ్మకు వేలాడుతున్నట్లుగా ఆదిత్యుడు. ఆ ఆదిత్యుడే ఈ తేనె పుట్ట అని. ఆదిత్యుడు మధు అని. మధు అంటే మధు అపూపమని. తర్వాత ఆ కొమ్మ ఆ ద్యులోకము. సో లేదా ఆదిత్యుడు మధువే, ఆదిత్యుడు తేనె. ఆ ఆ తేనె తుట్ట ఈ అంతరిక్షమే. అంతరిక్షంలో ఉన్నాడు ఆదిత్యుడు. అంతరిక్షంలో ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో చిన్న ఒక చిన్న గ్లోబ్, ఒక చిన్న గోళంలా కనిపించేది కాదు కదా ఆదిత్యుడు అంటున్నప్పుడు. ఆదిత్యుడి యొక్క ప్రకాశం అంతా ఆదిత్యుడే. దీపము, దీపప్రభ, దీపము, దీపకాంతి. ఈ రెండింటిలో భేదం చెప్పుకుంటామా? భేదం అంటామా? దీపం వేరు, దీపకాంతి వేరు అంటామా? లేదు కదా. దీపకాంతి దీపము యొక్క వ్యాప్తి. దీపము, దీపం అంటే ప్రకాశమే, రైట్. దీపం అంటే ఆ వెలిగించనటువంటి ప్రమిద, ఆ ప్రమిదలో నూనె, దాంట్లో ఒత్తి. సో ఆ ప్రమిదను దీపం అని చెప్పం కదా. దీపం అంటే వెలుగుతున్నటువంటిది. సో వెలుగు, ఆ వెలుగునే దీపం అని చెప్తాను. ఆ వెలుగు ఎక్కడుంది? ఆ వెలుగు తీవ్రంగా ఒక చోట ఉండొచ్చు, తక్కువగా మిగతా చోట ఉండొచ్చు, కానీ అంతా వెలుగే. అదంతా దీపమే అవుతుంది. సో అదే విధంగా ఆదిత్యుడు అంటున్నప్పుడు ప్రకాశం, సంపూర్ణ ఆదిత్యుడు ఆ సూర్యరశ్ములతో సహా అంటున్నప్పుడు ఆ ఆకాశం అంతా కూడా ఆయన నిండి ఉన్నాడు. సో ఆకాశం అనేటువంటి అపూపము, మధు అపూపము. ఆ మధు అపూపములో ఆదిత్యుడనే మధు, ప్రకాశం అనేటువంటి ఆదిత్యుడు అనేటువంటి మధు. ఆ విధంగా దానికి దానికి ఆధారం ద్యులోకం పైన అంతరిక్షం అని. సో ఆ విధంగా ఇక ఆ సూర్యరశ్ములలో ఉన్నటువంటి, సూర్యరశ్ములు ఏం చేస్తున్నాయి? ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి జలాలను త్రాగుతున్నాయి.
ఆవిరి చేస్తున్నాయి. ఆవిరిగా చేసి మళ్ళీ వర్షంగా మళ్ళీ తిరిగిస్తున్నాయి. వాటిని శుద్ధంగా చేసి మళ్ళీ తిరిగిస్తున్నాయి. సో అటువంటి ఆ ఉదక బిందువులు లేదా ఉదకం మరీచి అంటే ఇక్కడ మరీచి కిరణాలు కాకుండా ఉదకం చెప్పుకొని అవి ఈ ఈ తేనెటీగల యొక్క పిల్లలు లేదా తేనెటీగల యొక్క గుడ్లుగా చెప్పుకున్నాం. ఇది ఆ తేనె గురించి ఆదిత్యుడు, ద్యులోకము, అంతరిక్షము, మరీచయ ఇవన్నీ కూడా ఆ రూపకంలో ఒక అంశాలుగా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక ఈ ఈ మధువును సేకరించేటువంటి మధుకరులు కావాలి, తుమ్మెదలు కావాలి, తేనెటీగలు కావాలి. అవెవరు? ఈ ఋక్, యజుష్, సామ, అథర్వణ, అదేవిధంగా ఉపాసనలు. ఋక్, యజుష్, సామ, అథర్వణ, తర్వాత కర్మాంగోపాసనలు. ఇవన్నీ కూడా ఈ 5 భాగాలు. ఋక్, యజుష్, సామ, అథర్వణ. ఋక్, యజుష్, సామ అన్నప్పుడు మంత్రాలు, అథర్వణ అని చెప్తున్నప్పుడు అథర్వణలో ఋక్, యజుష్, సామ ఋగ్మంత్రాలు, యజుర్మంత్రాలు, సామ మంత్రాలే. 3 రకాల మంత్రాలే. 4 వేదాలు చెప్పుకున్నా మంత్రాల్లో రకాలు 3 రకాలే. ఋక్ మంత్రాలు ఛందోబద్ధంగా ఉంటున్నాయి. యజుష్ మంత్రాలు ఛందస్సు లేకుండా గద్య భాగంగా ఉంటున్నాయి. సామ మంత్రాలు అవే ఋక్ మంత్రాలనే గానంతో పాటుగా పాడబడుతున్నాయి. సో గాన విశేషం అనేది అక్కడ అధికంగా చేరుతా ఉంది ఋక్ మంత్రాలకి. ఋగ్, యజుష్, సామ మంత్రాలు ఆ విధంగా 3 రకాల మంత్రాలు. అథర్వణ అన్నప్పుడు ఆ విధంగా ప్రత్యేక మంత్రం లేదు కాబట్టి అక్కడ ఇతిహాస పురాణం అని చెప్పుకున్నాం. అథర్వణ వేదంలో ఉన్నటువంటి ఇతిహాస పురాణాలు, ఆఖ్యాయికలు ఇత్యాదులు. అదేవిధంగా గుహ్యాహ అని ఈ విధంగా కర్మాంగోపాసనలు, ఓంకారము దానికి సంబంధించినటువంటి ఉపాసనలు. ఇవన్నీ కూడా తుమ్మెదలని. ఇక ఋగ్వేద మంత్రాలు తుమ్మెదలుగా చెప్పుకున్నాము. ఋగ్వేదోక్త కర్మలు, ఆ ఋగ్వేదోక్త కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలే పుష్పము, అదొక పుష్పమని. అదేవిధంగా యజుర్వేద కర్మ, సామవేద కర్మ, అథర్వవేదంలో బ్రహ్మాని. తర్వాత ఓంకారము, రైట్. సో ఓంకారానికి సంబంధించినటువంటి కర్మ అని ఉపాసన. సో ఇవన్నీ కూడా పుష్పమని. అదేవిధంగా ఆ సూర్య రశ్ములు ఆయా దిశలలో ఉన్నటువంటి రశ్ములు, ప్రాగ్ దిశలో, దక్షిణ దిశలో, అదేవిధంగా ప్రాగ్ దిశ తూర్పు దిశ, దక్షిణము, తర్వాత పడమర, ఉత్తరము, ఊర్ధ్వ దిశ. ఈ దిశలో ఉన్నటువంటి రశ్ములు ఏవైతే ఉన్నాయో ఇవి మధునాడులు. ఆ మధునాడులలో మధు నిల్వ చేయబడుతుంది. మధు ఆకాశంలో ఎక్కడ నిల్వ చేస్తాం? ఏదో దానికి స్థావరాలు ఉండాలి కదా. ఆ మధునాడులు అంటే సూర్యరశ్ములు. ముందు మరీచయ అని చెప్పుకున్నప్పుడు ఉదక బిందువులు చెప్పుకున్నాం. సూర్యరశ్ముల్లో ఉన్నటువంటి ఉదక బిందువులు. ఈ ఆకాశంలో అంతా కూడా తేమ ఏదైతే దాగి ఉందో ఆ తేమ ఎలా ఉంటుంది? సూక్ష్మంగా ఉంటుంది, అవ్యాకృతంగా ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది. వ్యక్తమై కనిపించదు, కానీ చల్లదనం కనిపిస్తుంది. చలికాలంలో చల్లదనం కనిపిస్తుంది. వానకాలంలో ఉమ్మస్సు లాగా మనకి ఒక భావన కల్పిస్తూ ఉంది. ఎండాకాలంలో కూడా దాని ప్రభావం తెలుస్తుంది, కానీ కనిపించదు, అవ్యాకృతంగా ఉంటుంది. రైట్. అదేవిధంగా ఈ గుడ్డులో కూడా ఈ మధుకరులు ఉన్నాయి, అక్కడ కనిపించవు. అదేవిధంగా మరీచయ, అవి అందుకనే మరీచయ అన్నప్పుడు ఆ ఉదక బిందువులనే మధుకర పుత్రులుగా చెప్పుకున్నాం అక్కడ. అది మధునాడులు. ఇదంతా రూపకం. ఈ విధంగా ఈ ఋక్, యజు, సామ ఇత్యాది మంత్రాల ద్వారా ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేదోక్త, అదేవిధంగా బ్రహ్మ, ఓంకారాది ఉపాసనలు, ఈ కర్మలు ఉపాసనల ద్వారా ఈ మంత్రాలు, రైట్. తర్వాత కర్మలు ఉపాసనలు, ఈ కర్మలు ఉపాసనల ద్వారా కర్మ ఫలం ఉత్పన్నమవుతుంది. ఏ విధంగా అయితే తుమ్మెదలు ఆయా పుష్పాల నుంచి మధువును సేకరిస్తున్నాయో అదేవిధంగా సకల ప్రాణులు కూడా ఈ కర్మల ద్వారా కర్మఫలాలను పొందుతున్నారు, కర్మఫలాలను సేకరిస్తున్నారు. ఆ కర్మఫలం అంతా కూడా ఎక్కడుంటుంది? సంచితంగా సేకరించబడుతూ ఉంది. తద్వారానే ఈ జన్మని కర్మఫలంగా చెప్పుకుంటాం కదా. జాత్యాయుర్భోగ అని, జన్మ, ఆయుష్, భోగము, ఈ 3 కూడా కర్మ ద్వారానే ఏర్పడుతున్నాయి. ఎక్కడ జన్మ కలుగుతా ఉంది, ఎంత ఆయుష్ కలుగుతా ఉంది, ఆ ఆయుష్లో ఏ భోగాలు కలుగుతున్నాయి అనేటువంటిది కర్మఫలంగా చెప్పుకుంటుంది. అది ఒక ప్రాణికి కాదు, సకల ప్రాణుల యొక్క జన్మ, సకల ప్రాణుల యొక్క భోగము, సకల ప్రాణుల యొక్క లయ, ఆయుష్, ఇదే సమష్టి అయిపోతాం. ఇదే సమష్టి సృష్టి. ఈ విధంగానే కదా సమష్టి సృష్టిలో సంకల్పం కూడా ఎలా చూస్తాము? బహుశ్యాం ప్రజా ఏయా అని పరమాత్మ సంకల్పం. బహుశ్యాం నేనే బహుత్వాన్ని పొందుదునుగాక. రైట్. ఒక్కడే ఉన్నటువంటి నేను బహుత్వాన్ని, నానాత్వాన్ని పొందుదునుగాక అంటున్నప్పుడు ఏంటంటే అక్కడ జీవ సృష్టి కదా. జీవ సృష్టి అంటే జీవ అభివ్యక్తి.
ఎక్కడి నుంచి అభివ్యక్తి? పూర్వకల్పంలో ఉన్నటువంటి జీవుల యొక్క అభివ్యక్తి. రైట్? అది ఆ విధంగా జన్మ, అదే విధంగా ఆ భోగము, సకల ప్రాణులు కలిగే భోగం ఈ కర్మల ద్వారా అని ఆ విధంగా ఈ ఈ కర్మల ద్వారా పొందేటువంటి ఈ సకల ప్రాణుల యొక్క కర్మల ద్వారా పొందేటువంటి ఫలమే ఈ సంసారం జగత్తు. ఆ విధంగా సమగ్రంగా సంసారాన్ని ఈ విధంగా మధు భావనతో ఉపాసన చేయడం. ఆ తర్వాత ఈ మధు ఈ ఈ ఆదిత్య రూపంలో ఏదైతే మధు ఉందో దాన్ని సేవించేటువంటి దేవతలు, ఆ దేవతలతో పాటుగా ఈ ఉపాసకుడు కూడా ఆ ఫలాన్ని సేవిస్తున్నాడు. ఆ భాగం కూడా చూసాం, మనం కొంతవరకు చూసాం. రైట్? సో ఈ విధంగా వసవులు, అగ్ని ప్రధానంగా కలిగినటువంటి వసవులు, ఇంద్రుడు ప్రధానుడుగా కలిగినటువంటి రుద్రులు, వరుణుడు ప్రధానంగా కలిగినటువంటి ఆదిత్యులు, సోమః చంద్రుడు, సోముడే ప్రధానంగా కలిగినటువంటి మరుద్గణాలు, బ్రహ్మయే హిరణ్యగర్భ ప్రధానంగా కలిగినటువంటి సాధ్యులు, వీళ్ళందరూ కూడా ఈ ఐదు విభాగాలు. రైట్? సో 5 రకాల పుష్పాలని, 5 రకాల తుమ్మెదలు, ఐదు దిశలలో మధునాడులు, అదేవిధంగా ఈ 5 విభిన్న రసాలు, 5 విభిన్న విభాగాలు ఆ ఆదిత్యుడిలో, కర్మఫలం మధువులో 5 రకాల విభాగాలు. ఈ 5 విభాగాలను సేవిస్తున్నటువంటి ఈ 5 దేవతా సమూహాలు. ఈ విధంగా ఈ ఉపాసన నడుస్తా ఉంది. ఇక్కడ ఆ ఉపాసకుడు ఏ ఉపాసకుడైతే ఈ మధు విద్య ఉపాసన చేస్తున్నాడో రైట్? సో ఈ విధంగా వసవులు, అగ్ని ప్రధానుగా కలిగినటువంటి వసవులు ఈ ఆదిత్యుల్లో ఉన్నటువంటి ఆ ఎరుపు భాగము ఆదిత్యులో ఒక అంశం, అది ఒక అంశము. సో ఆ ఎరుపు భాగం అనేటువంటి ఆ మధువును సేవిస్తున్నటువంటి వసవులతో తాదాత్మ్యాన్ని పొంది వాడు కూడా ఆ దేవతతో సమంగా ఆ మధువుని పొందుతున్నాడు. అది ఉపాసనా ఫలం. అదేవిధంగా రుద్రులతో తాదాత్మ్యాన్ని పొంది, ఇంద్రుడే ప్రధానంగా కలిగినటువంటి రుద్రులతో తాదాత్మ్యాన్ని పొంది, అంటే రుద్రుల్లో ఒకడై రుద్రగణంలో ఆ దేవతలతో ఏకత్వాన్ని పొంది, వాళ్ళ అధీనంలో వాళ్ళతో పాటుగా ఆ విధంగా ఆ ఆదిత్యుడిలో ఉన్నటువంటి 2వ రసం ఆ కర్మఫలాన్ని పొందుతున్నాడు. అయితే వీళ్ళందరూ దేవతలు, వసవులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణాలు, సాధ్యులు అందరు దేవతలు మనం ఏ విధంగా అయితే ఆ అన్నాన్ని నమిలి తింటున్నామో ఆ విధంగా భక్షించరు. వాళ్ళు కేవలం చూస్తూనే తృప్తి పొందుతున్నారు. అదేవిధంగా ఉపాసకుడు కూడా చూస్తూనే తృప్తి పొందుతున్నాడు అంటున్నప్పుడు ఒక వస్తువు, ఒక విషయాన్ని, ఒక సుఖాన్ని పొందడం, ఒక సుఖం తర్వాత ఇంకొక సుఖం క్రమంగా కలుగుతుంటుంది. లోకంలో అదే మనకు అనుభవం. ఒక భోగం తర్వాత ఇంకొక భోగం, ఒక వస్తువు తర్వాత ఇంకొక వస్తువుని మనం పొందగలం. కానీ దర్శన మాత్రం చేత భోగం అంటున్నప్పుడు సమగ్రంగా ఫలం కలుగుతా ఉంది. సకల ఫలాలు ఏకకాలంలో కలిగిపోతున్నాయి. అది దైవత్వం అక్కడ. రైట్? అది దివ్యత్వము, దైవత్వము. సో వసవులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణాలు, సాధ్యులు వీళ్ళందరూ కూడా ఈ సకల భోగాలను ఏకకాలంలోనే పొందుతున్నారు. ఆ భోగము అభివ్యక్తమయ్యేటువంటి కాలం స్థితి కాలంలో భోగాన్ని పొందుతున్నారు. ఆ భోగము లేని కాలంలో తమ స్వరూపంలోనే ఉండిపోతున్నారు. తమ స్వరూపంలో ఉండిపోవడం ఏంటి తర్వాత మనం చూస్తాం. ఈ 5గురు దేవతా గణాలతో తాదాత్మ్యాన్ని పొంది ఫలాన్ని పొందడం ఏదైతే చెప్పుకుంటామో తదనంతరం ఆ తరువాత మనం మిన్నుకుండడం అంటే ఏంటి అది చూస్తాం. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా చూసాం. ఆదిత్యుడు తూర్పున ఉదయించడం, పడమరన అస్తమించడం, అదేవిధంగా ఉత్తరాన ఉదయించడం, దక్షిణాన అస్తమించడం, పడమరన ఉదయించడం, తూర్పున అస్తమించడం, దక్షిణాన ఉదయించడం, ఉత్తరాన అస్తమించడం, ఊర్ధ్వ దిశలో ఉదయించడం, అధో దిశలో అస్తమించడం, ఈ విధంగా విభిన్న రూపాలుగా ఆదిత్యుడి యొక్క ఉదయాస్తమయాలు కూడా చెప్పుకుంది. ఇందులో తూర్పున ఉదయించి పడమరన అస్తమించడం అనేది మనం సహజంగా ఈ లోకంలో చూస్తున్నటువంటి విషయం. సో దీనికి ద్విగుణంగా, రెండింతలుగా ఉత్తరాన ఉదయించి దక్షిణాన అస్తమించడం అనే ఆ విధంగా క్రమంగా ఆయా లోకాల యొక్క కాలము, ఆయా లోకాలలో ఉండే లోకులు, ప్రాణుల యొక్క ఆయుష్ అది ద్విగుణీకృతమై ఉంది అని చెప్పుకుంటుంది. సో ఆదిత్యుడు మేరు పర్వతం చుట్టూ పరిక్రమ చేస్తున్నట్టుగా తిరుగుతున్నప్పుడు
మన దృష్టితో మనకు ఏ విధంగా అయితే తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తున్నాడో ఆ దృష్టితోనే చూస్తూ ఇతర లోకాలలో ఈ విధంగా ఆ లోకాల్లో వాళ్లకు ఉదయం ఎక్కడి నుంచో ఉంటుందో అస్తమయం దానికి విరుద్ధమైన దిశలో ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ వాళ్ళు దాన్ని మనం ఏ విధంగా ఇక్కడ చూస్తామో వాళ్ళు అదే విధంగా అక్కడ చూస్తారు. అయితే మన దృష్ట్యా ఉపదేశం మనుష్యులకు కదా, సో మనుష్యలోకం దృష్ట్యా మనకు ఏ విధంగా కనిపిస్తుందో ఆ దృష్ట్యా వాళ్లకు దక్షిణాన ఉదయించి ఉత్తరాన అస్తమించినట్లు, ఉత్తరాన ఉదయించి దక్షిణాన అస్తమించినట్లు శృతి చెప్తా ఉంది మన దృష్ట్యా. అది కూడా చూసాం. ఇక ఆదిత్యుడు మేరుపర్వతం చుట్టూ తిరుగుతున్నప్పుడు, మేరుపర్వతం చుట్టూ 4 వైపులా ఈ లోకాలు ఉన్నప్పుడు, ఒక లోకంలో అధికంగాను, ఇంకొక లోకంలో అల్పంగాను, తక్కువ కాలంగాను ఎలా ఉంటాడు? మేరుపర్వతంలో ఆయన సవ్యంగా పరిక్రమణ చేస్తున్నప్పుడు, సవ్యంగాను అపసవ్యంగాను ఏదో ఒక రకంగానే పరిక్రమణ చేస్తాడు కదా. చేస్తున్నప్పుడు అన్ని లోకాల్లో సమకాలమే ఉండాలి కదా. ఉదయాస్తమయాలైతే సరే మనకు తూర్పున ఉదయించి పడమరన అస్తమించినట్టు తెలుస్తుంది. ఇతర లోకాలలో విపరీతంగా విభిన్నంగా మన దృష్టితో కనిపించనిగాక, అయినప్పటికీ కూడా సమయం అయితే సమానంగా ఉండాలి కదా. ఎంతకాలం ఎన్ని ఉదయాస్తమయాలు మన లోకంలో ఉన్నాయి, అన్ని ఉదయాస్తమయాలే ఆ లోకాల్లో కూడా ఉండాలి. అయితే అక్కడ ద్విగుణీకృత కాలం ఎలా కుదురుతుంది అన్నప్పుడు అది కూడా చెప్పుకున్నాము. ఆయా లోకాలలో ఉండే ప్రాణుల యొక్క ఆయుష్లో న్యూనాధికత ఉంది. ఆయా లోకాలలో ఉండే ప్రాణుల యొక్క ఆయుష్లో న్యూనాధికత. ఈ మర్త్యలోకంలో ఉండే ప్రాణుల కంటే ఈ వసవుల లోకంలో ఉండే ప్రాణులు ద్విగుణీకృత కాలాన్ని జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సూర్యోదయ సూర్యాస్తమయాలని ఇక్కడ సామాన్యంగా ఉండేటువంటి ప్రాణి కంటే కూడా అక్కడ ఉన్నటువంటి వసవులు అధికంగా చూస్తున్నారు. కాబట్టి అధిక కాలం అని చెప్పబడుతుంది వాళ్ళ ఆయుష్ దృష్ట్యా. సో ఆ లోకంలో ఎవరు లేనప్పుడు ఆదిత్యుడు అలా వెళ్తున్నా కూడా, ఆ లోకం మీద వెళ్తున్నా కూడా ఉదయం ఎవరికి, అస్తమయం ఎవరికి? ఆదిత్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు. ఆదిత్యుడు ఎప్పుడు ప్రకాశ స్వరూపంగానే ఉంటాడు. అక్కడ ఉన్న ఆ లోకంలో ఉండే లోకులు, ప్రాణులు, ప్రజలు వాళ్ళకు కదా ఉదయాస్తమయాలు. అక్కడ ప్రాణులే లేనప్పుడు ఉదయాస్తమయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆ విధంగా ఆ లోకంలో ఉండే లోకులు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. కానీ వ్యక్తి సగటున ఎన్ని ఉదయాస్తమయాలు చూస్తున్నాడు? అదేవిధంగా సగటున వసులోకంలో ఉండేటువంటి వసవులు ఎన్ని ఉదయాస్తమయాలు చూస్తున్నారు? సో ఆ దృష్ట్యా వసువుల లోకంలో ద్విగుణీకృత కాలం, ఆదిత్యుడి యొక్క సూర్యాస్తమయాలు ద్విగుణీకృత కాలంలో ఉంటున్నాయని చెప్పడానికి ఆ విధంగా చూసుకోవాలి, ప్రాణుల యొక్క ఆయుష్ను తీసుకొని. అదేవిధంగా వసవుల కంటే కూడా రుద్రుల లోకంలో ఇంకా ద్విగుణీకృత కాలంలో ఆ ఉదయాస్తమయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రుద్రులు వసవుల కంటే కూడా ద్విగుణీకృతమైనటువంటి ఆయుష్ను కలిగి ఉన్నారు. అదేవిధంగా ఆదిత్యులు. ఇవన్నీ చూసాం మనం. ఆదిత్యులు, మరుతులు, సాధ్యులు. సాధ్యులు చూస్తాం ఇప్పుడు. సో ఈ విధంగా ఎనిమిదవ ఖండం వరకు చూసాం. 8వ ఖండం వరకు ఈ విధంగా విస్తారంగా చూసాం. ఇక 9వ ఖండం 10వ ఖండంలో సంక్షేపంగా ఇదే విషయాలను, ముందు చెప్పిన విషయాలనే ఇతర దిశలకు అన్వయిస్తూ చెప్తున్నారు. మంత్రం చూద్దాము. తృతీయాధ్యాయస్య 9వ ఖండః. అత యచ్చతుర్థమమృతం తన్మరుతోపజీవంతి సోమేన ముఖేన న వై దేవా అస్నంతి న పిబంతి ఏతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. అత యచ్చతుర్థం అమృతం. ఈ ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఆదిత్యుడే కర్మఫలం మధు అని చెప్పుకున్నాం. ఆదిత్యుడే మధు. ఆ ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఆ మధు రూపమైనటువంటి ఆదిత్యుడిలో 4వ భాగం ఏదైతే ఉందో, ప్రతి భాగాన్ని అమృతంగా చెప్పుకుంటున్నాం. అమృతం అంటే ఇక్కడ అమృతత్వాన్ని ప్రసాదించేది అని కాకుండా అమృతం అంటే కర్మఫలం. అమృతం అంటే కర్మఫలం. ఆ లోకంలో ఉండడానికి అవకాశాన్ని ఇచ్చేది అదే. కర్మఫలం మనకి ఎప్పుడు దాకా కర్మఫలం ఉందో అప్పుడు దాకా ఈ లోకంలో ఉంటాం. రైట్. సో కర్మఫలం ఉన్నంత వరకు ఈ లోకంలో ఉండాల్సిందే. సో కర్మఫలం అయిన మరుక్షణం ఈ లోకంలో నుంచి జీవుడు వెళ్ళిపోవాల్సిందే. అదేవిధంగా ఆయా లోకాల్లో కూడా ఆ అమృతం వాడికి అక్కడ ఉండడానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి అమృతం అది. రైట్. సో ఆ అమృతం చతుర్థం అమృతం. చతుర్థం అమృతం
తన్మరుత ఉపజీవంతి సోమేన ముఖేన. సోముడు ముఖేన, ముఖ శబ్దం ముఖ్యార్థములు ప్రధానంగా. సోముడు ప్రధానమైనటువంటి అంటే వాళ్ళ ఆ ఆ మరుద్గణానికి అధిపతి సోముడు. అంటే ఆ సోముడి యొక్క ఆధ్వర్యంలో ఈ మరుత్తులు మరుద్గణం అంతా కూడా ఆ చతుర్థ భాగం అమృతం ఏదైతే ఉందో దానిని ఆశ్రయించి జీవిస్తుంది. అయితే ఎలా? నవైదేవ ఆశ్నంతి నపిబంతి. దేవతలు మనలా తినడం తాగడం లేదు, రైట్? నపిబంతి. ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి. దర్శన మాత్రం చేతనే తృప్తి పొందుతుంది. ఏతదేవ రూపం అభిసంవిశంతి. ఏతస్మాత్ రూపాదుద్యంతి. తే అంటే తే వాళ్ళు, ఆ దేవతలు, ఆ వసు, ఆ మరుద్గణాలు ఏతదేవ రూపం అభిసంవిశంతి. సో ఏతదేవ రూపం. సో ఈ రూపం, ఈ ఈ భోగ్యం, అమృతం ఏదైతే ఉందో కర్మఫలం, దానితోనే తాదాత్మ్యాన్ని పొంది ఉన్నారు భోగము లేని కాలంలో. భోగము లేని కాలంలో భోగ్యము, భోక్త ఈ విభాగం ఉండదు. సుషిప్త అవస్థలో మనం ఎక్కడికి వెళ్తున్నాము? సదా సతా సౌమ్య సంపన్నో భవతి అని చాందోగ్యంలో మళ్ళీ మనం 6వ అధ్యాయాన్ని చూస్తాం. సదా సౌమ్య సంపన్నో భవతి. అసత్ స్వరూపంతో, పరమాత్మ స్వరూపంతో లీనమై ఉంటున్నాడు సుషుప్తి అవస్థలో. అని అర్థం ఏంటి? జాగ్రత్త అవస్థలో మనం పరమాత్మ స్వరూపంలో లీనమై లేమా? పరమాత్మ స్వరూపం కంటే వేరే విడిబడి ఉన్నామా? విడిబడి ఎక్కడ లేవు. ఎప్పుడు కూడా కార్యము కారణం కంటే వేరుగా ఉండదు. ఎటువంటి స్థితిలో కూడా కార్యము కారణం కంటే, ఉపాదాన కారణం కంటే వేరుగా ఉండదనేది మూల సిద్ధాంతం. ఘటం ఏదైతే ఉందో అది మృత్తిక కంటే వేరుగా ఎప్పుడూ ఉండలేదు, ఉండే అవకాశమే లేదు. అదేవిధంగా జీవుడు చైతన్య స్వరూపుడు, చైతన్యం కంటే వేరుగా ఎప్పుడు ఉంటాడు? సుషుప్త అవస్థలో లీనం అవడం ఏంటి? జాగ్రత్త అవస్థలో ఆ చైతన్యంలో లేమా? స్వప్నావస్థలో ఆ చైతన్యంలో లేమా? అన్ని అవస్థల్లోనూ కూడా మనం చైతన్యంలోనే ఉంటున్నాం, చైతన్య స్వరూపాలుగానే ఉంటున్నాం. మన గురించి మన అభిప్రాయము చైతన్యమని, జడమని ఎవ్వడు కూడా, చార్వాకులు కూడా, నాస్తికులు, పరమనాస్తికులు కూడా తమను తాము జడమని చెప్పుకోరు. శరీరం కంటే వేరుగా ఆత్మ లేదని చెప్తారేమో గాని జడమైనటువంటి శరీరాన్ని నేను అని చెప్పుకోరు, రైట్? ఎందుకంటే శవమై పడి ఉన్నప్పుడు అది నేను అని చెప్పడానికి కూడా ఎవరు లేరు అక్కడ. ఎవరు కూడా ఈ వ్యక్తి ఫలానా నాకు సంబంధించినటువంటి వాడు అని వ్యవహారం చేయడానికి ప్రయత్నం చేయరు అక్కడ, రైట్? కాబట్టి చార్వాకులు కూడా, నాస్తికులు కూడా దేహమే శరీరము, అంత దేహమే ఆత్మ, అంతకంటే వేరుగా లేదు అని భావించినప్పుడు కూడా చేతనాయుక్తమైనటువంటి శరీరాన్ని. అందుకనే మనము ఎప్పుడు కూడా చైతన్యంగానే మనమందరం కూడా, ప్రాణులందరూ కూడా చైతన్య స్వరూపంగానే మనల్ని మనం భావించుకుంటూ ఉంటాం. అదే యథార్థం కూడా. ఆ చైతన్యమే కారణము. ఆ చైతన్యంలో ఇక ఉపాధులు, ఆ చైతన్యాన్ని కొన్ని గుణాలు ఆపాదించుకుంటున్నాం. ఒక రూపము, ఒక నామము, రైట్? ఒక స్వభావము, నా స్వభావం ఇది, వాడి స్వభావం అది అని. ఆ విధంగా విభాగాలు ఆ చైతన్యానికి ఆపాదించే గుణాలే గాని చైతన్యాన్ని విడిచి కాదు కదా. కాబట్టి జాగ్రత్త అవస్థ కావచ్చు, స్వప్నావస్థ కావచ్చు, సుషుప్త అవస్థ కావచ్చు, ఎల్లప్పుడూ కూడా చైతన్యంలోనే ఉంటున్నాం. అయినా కూడా సతాసౌమ్య తదా సంపన్నో భవతి. సుషుప్తి కాలంలో చైతన్యంతో కలిసి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? విభాగం లేకుండా ఉన్నాడు. ఈ ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొంది నేను భోక్తని, ఇది భోగ్యము, నేను కర్తని, ఇది కర్మకు చేయదగినటువంటి కర్మ అనే విభాగం ఏదైతే ఉందో, కర్త కర్మ, భోక్త భోగ్యం అనే విభాగం ఏదైతే ఉందో అది లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏతదేవ రూపం, ఈ భోగ్య రూపాన్నే పొంది ఉన్నారు. అంటే భోగ్య భోక్త అనేటువంటి విభాగాన్ని కోల్పోయి ఉన్నారు ఆ అవ్యాకృత అవస్థలో. ఎప్పుడైతే భోగం కలగటం లేదో అప్పుడు భోక్త భోగ్యం విభాగమే లేదు. తే ఏతదేవ రూపం అభిసంవిశంతి. ఏతస్మాత్ రూపాదుద్యంతి. అక్కడి నుంచే మళ్ళీ ఆ భోగ్యం నుంచే మళ్ళీ ప్రకటమవుతున్నారు, ఎక్కడి నుంచో కాదు, రైట్? సో ఈ అభివ్యక్తం జీవుడు ఏదైతే ఉత్పన్నమవుతున్నాడని చెప్తున్నామో మనము, ఈ అబ్బాయి పుట్టాడు, ఈ అమ్మాయి పుట్టిందని ఏదైతే చెప్తున్నామో ఆ ఉత్పత్తి అభివ్యక్తి మాత్రమే, రైట్? అభివ్యక్తి మాత్రమే. ఈ సత్కార్యవాదం మనం చాలాసార్లు మనం విచారం చేసుకున్నాం. సత్కార్యవాదం గురించి వేదాంతంలో సత్కార్యవాదాన్ని మనం ఆశ్రయిస్తాము. సత్కార్యవాదమే అంటే కార్యకారణవాదంలో సత్కార్యవాదమే యోగ్యమైనటువంటిది, యుక్తియుక్తమైనటువంటిది. అసత్కార్యవాదాలు కుదరవు. అసత్తు నుంచి సత్తు ఉత్పన్నం అవ్వదు.
సత్ నుంచే ఉత్పన్నం అవ్వాలి. ఎలా ఉత్పన్నం అవుతుంది? అభివ్యక్తి మాత్రం. నామరూపాలను గ్రహిస్తాం. ధర్మాలు కొన్ని అభివ్యక్తం అవుతున్నాయి అక్కడ. వాటి భోక్త భోగ్యం అనే భావము ఎక్కడి నుంచి? ఆ తత్వం నుంచే. ఏదైతే ఉందో అక్కడ దాని నుంచే అభివ్యక్తం అవ్వాలి ఈ ద్వైతము. ఆ తర్వాత ఆ భోగం లేని కాలంలో ద్వైతము ఆ అద్వితీయ స్వరూపంలోనే లీనమై ఉండాలి. అందుకని ఏతదేవ రూపం అభిసంభిసంతి ఏతస్మాద్ రూపాద్ ఉద్యంతి ఉద్యంతి ఉత్ 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 అంటే పైకి పైకి ఎక్కడి నుంచి? అవ్యాకృతం నుంచి వ్యాకృతం అవుతూ భోగ్యాన్ని పొందుతున్నారు. భోగ్యం అంటే సుఖ దుఃఖాలు. అయితే ఉపాసన కాబట్టి సుఖం చెప్పుకుంటున్నాం అంతే. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లోకంలో? సుషుప్త అవస్థలో ఆ పరమాత్మ స్వరూపంలో చైతన్యం మాత్రంగా మిగిలిపోతున్నాము. జాగ్రత్త అవస్థ వచ్చేసరికి ఏమవుతా ఉంది? ఆ ప్రారంధం ఏదైతే ఉందో మన ప్రారంధం తట్టి లేపుతా ఉంది. అంతకంటే ఎక్కువ నిద్రపోలేం. ఎంతవరకు అయితే ప్రారంధ కర్మ ఫలాన్ని ఇవ్వడం ఆరంభించదో అంతవరకు మాత్రమే నిద్రపోగలము. ఆ తర్వాత ప్రారంధం తట్టి లేపుతుంది. లేపి ఏం చేస్తుంది? కర్మ ఫలాలను ఇస్తాం. రైట్, కర్మ ఫలాలు మనం పొందుతూ ఉన్నాం. మళ్ళీ ఈ ఇంద్రియాలన్నీ అలసిపోయినప్పుడు నిద్రపోతున్నప్పుడు ఏతదేవ రూపం అభిసంవిసంతి. మళ్ళీ అక్కడి నుంచి ఏతస్మాద్ రూపాదుద్యంతి. లేచి మళ్ళీ విభాగమంతా కూడా ఆ సంస్కార రూపంలో అక్కడ ఉంటూ సంస్కార రూపంగా లీనమవుతుంది. రైట్, ఈ సంస్కారాలన్నీ ఉంటున్నాయి సుషుప్త అవస్థలో కూడా అజ్ఞాన రూపంగా అవిభక్త రూపంగా ఉంటుంది. స ఏతదేవం అమృతం వేద స ఏతదేవం అమృతం వేద మరుతామేవ ఏకో భూత్వా సోమేనైవ ముఖేన ఏతదేవామృతం దృష్ట్వా తృప్యతి స ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాదుదేతి. ఇక్కడ ఉపాసకుడి ఫలం. సహ యహ సహ. ఇది ఒక సామాన్య ప్రయోగం. సర్వత్ర మనం చూస్తూ ఉంటాం. ఎవడైతే ఉపాసన చేశాడో యహ సహా, ఎవడైతే యహ సహా ఏతద్ అమృతం ఏవం వేద. ఏతద్ అమృతం, ఈ అమృత స్వరూపాన్ని ఈ విధంగా. ఇది 4వ అమృతం కాబట్టి అథర్వ వేదం అనేటువంటి పుష్పము, ఇతిహాస పురాణాలు అనేటువంటి తేనెటీగలు అని ఈ విధంగా ఈ కల్పనంతా ఎవడైతే ఉపాసిస్తున్నాడో ఈ విధంగా ఈ భావనను, ఈ రూపకాన్ని ఆధారంగా చేసుకొని ఈ విధంగా భావిస్తున్నాడు. ఈ విధంగా భావిస్తున్నప్పుడు ఒక వ్యష్టి, ఒక పరిచ్ఛిన్నతా భావం లేదు. ఆ పరిచ్ఛిన్నతా భావంలో నుంచి బయటికి వచ్చి ఆ పరిచ్ఛిన్నతా భావాన్ని చిన్నం చేసి ఈ విధంగా సమష్టిగా తనను తాను భావిస్తున్నాడు. అటువంటి వాడు స ఏతదేవం అమృతం వేద. ఇటువంటి వేద అంటే ఉపాసిస్తున్నాడు. వాడు మరుతాం ఏవ ఏకో భూత్వాం. వాడు మరుతుల్లో ఒకడైపోతున్నాడు. మరుతులతో తాదాత్మ్యాన్ని పొంది సోమైనైవ ముఖేన. ఆ మరుతులు ఏ విధంగా సోముడు ప్రధానులుగా కలిగి ఆ కర్మఫలాన్ని పొందుతున్నారు, సుఖాన్ని పొందుతున్నారు. వీడు కూడా ఆ లోకంలో ఉన్నటువంటి సకల భోగాలు, మధు అంటే సకల భోగాలు. ఆ లోకంలో ఉన్నటువంటి సకల భోగాలను వాళ్ళతో పాటుగా ఆ సోముడి అధీనంలో పొందుతున్నాడు. ముఖేనేవ సోమేనైవ ముఖేన ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యతి. దేవతల్లాగానే వీడు కూడా. ఇక్కడ ఉపాసకుడు మనుష్యుడు కదా. మనుష్యుడికి ఏ విధంగా భోగము ఒక్కొక్క వస్తువుని క్రమంగా పొందేటువంటి అలవాటు. కానీ అక్కడ అలా కాకుండా మరుతులతో ఏక తాదాత్మ్యాన్ని పొందినటువంటి వాడై దృష్ట్వా తృప్యతి. దేవతల వలె వీడు కూడా దైవత్వాన్ని పొందాడు. ఉపాసన కదా. విద్య దేవలోక. సో విద్య చేత దేవలోకాన్ని పొంది దైవత్వాన్ని పొంది దృష్ట్వా తృప్యతి. దర్శన మాత్రం చేతనే తృప్తిని పొందుతున్నాడు. స ఏతదేవ రూపం అభిసంవిశతి ఏతస్మాద్ రూపాదుదేతి. వాళ్ళలాగానే, ఆ మరుత్తులలాగానే భోగ అభావ కాలంలో ఏకత్వాన్ని పొందుతున్నాడు, భోగ కాలంలో ద్వైతాన్ని పొందుతున్నాడు. అంటే ఆ ద్వైతాన్ని పొందుతున్నాడు కాబట్టి ఇంకా ఇదంతా కూడా సంసారంలో భాగంగానే. కాకపోతే ముఖ్య విశేషం ఏంటి? వ్యష్టి నుంచి సమష్టికి చేరుకున్నాడు. వ్యష్టి భావంలో నుంచి తొలగి సమష్టి భావంలో చేరు. స యావదాదిత్య పశ్చాదుదేత పురస్తాదస్తమేత ద్విస్తావదుత్తరత ఉదేత దక్షిణతోస్తమేత మరుతామేవ ఆధిపత్యం స్వరాజ్యం పర్యేతాం. ఇది 9వ ఖండః. ఈ విధంగా స ఉపాసక యావదాదిత్య పశ్చాదుదేత. ఈ ముందు ఆ 3వ విభాగం చెప్పుకుంటున్నప్పుడు పశ్చాదుదేత, ఆదిత్యుడు పడమరలో మొదటి భాగంలో తూర్పున ఉదయించి పడమరన అస్తమించడం, 2వ భాగంలో ఉత్తరాన ఉదయించి దక్షిణాన ఉదయించి ఉత్తరాన అస్తమించడం, మళ్ళీ ఇప్పుడు పడమరన ఉదయించి తూర్పున అస్తమించడం 3వది.
దాని తర్వాత నాలుగవ దాంట్లో ఉత్తరత ఉదేత, దక్షిణతో అస్త. ఇక్కడ కూడా ఈ ముందు విభాగంలో ఏదైతే పశ్చాదుదేత పురస్తాద్ అస్తమేత అని చెప్పుకున్నామో, రైట్, ఆదిత్యుడు పడమర ఉదయించి తూర్పున అస్తమించేటువంటి ఆ లోకం ఏదైతే ఉందో ఆ లోకం కంటే కూడా అది ఆదిత్యుల లోకం. సో ఆదిత్యుల లోకం కంటే కూడా ఇక్కడ ద్విగుణీకృత కాలంలో ఆదిత్యుడు ఉన్నాడు. ఇక్కడ ద్విగుణీకృత కాలంలో ఉత్తరత ఉదయత, దక్షిణతో అస్తమే, ఉత్తరాన ఉదయించి దక్షిణంలో అస్తమిస్తుంది. రైట్, అస్తమేతాం మరుతాం ఏవ తావదాధిపత్యగం స్వరాజ్యం పర్యేత. అంతవరకు మరుత్ కాలంలో మరుత్తులు అంతకాలం ఉంటారు. అంటే ఈ ఆదిత్యుల కంటే కూడా ద్విగుణీకృత కాలంలో ఉంటున్నారు. సో వాళ్ళలాగానే ఈ ఉపాసకుడు కూడా అంతకాలం ఉంటాడు. సో అందుకని మరుతామేవ ఆధిపత్యం మరుతాం ఏవ తావత్ ఆధిపత్యం, తావత్ కాలం, అంతకాలం మరుతుల యొక్క ఆధిపత్యం ఈ ఉపాసకుడికి కూడా. మరుతులతో తాదాత్మ్యాన్ని పొందాడు కాబట్టి ఈ ఉపాసకుడు కూడా పొందుతున్నాడు. పరి స్వరాజ్యం, ఆధిపత్యం స్వరాజ్యం చ, ఆధిపత్యాన్ని ఆ ప్రకాశకత్వాన్ని కూడా పొందుతున్నాడు, వాళ్ళలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పొందుతున్నాడు. దశమ అథ తృతీయ అధ్యాయ దశమ ఖండ, 10వ ఖండం చూద్దాము. అథ యత్ పంచమం అమృతం తత్ సాధ్యా ఉపజీవంతి బ్రహ్మణా ముఖేన న వై దేవా అస్నంతి న పిబంతి ఏతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. ఇక్కడ కేవలం సాధ్యా ఉపజీవంతి బ్రహ్మణా ముఖేన, అదొక్కటే భేదం అంతే. అంతకుముందు మరుత ఉపజీవంతి సోమేన ముఖేన అని చెప్పుకున్నాం. మరుతుల స్థానంలో ఇక్కడ సాధ్యాహ. పంచమం అమృతం, ఈ 5వ అమృతం ఏదైతే ఉందో, రైట్, ఇక్కడ సాధ్యుల లోకం అది. రైట్, హిరణ్యగర్భ బ్రహ్మ విషయక ఓంకారోపాసన లేదా కర్మాంగోపాసనలతో పాటుగా కర్మలు చేసినటువంటి ఆ ఉపాసకులు, కర్మాంగోపాసనలు చేసినటువంటి ఆ ఉపాసకులు ఈ విధంగా సాధ్యుల లోకంని పొందుతారు. ఆ సాధ్యుల లోకం గురించి వ్యాఖ్యానం ముందు. దేవతలు, వీళ్ళు దేవతలు కాబట్టి నవై దేవ అస్నంతి న పిబంతి, వాళ్ళు కేవలం దర్శన మాత్రం చేత తృప్తిని పొందుతున్నారు. ఏతదేవ రూపం అభిశంవిశంతి, ఏతదేవ రూపం అభిశంవిశంతి ఏతస్మాత్ రూపాదుద్యంతి. ఒక మంత్రం పోయినట్టుంది. చదువు. పదవ ఖండంలో చిన్న టైప్ వచ్చింది ఇక్కడ. ठीक है, तो नहीं ఇది ఓకే. ते ఏతదేవ రూపం అభిసంవిశంతి. సో ఆ దేవతలు, సాధ్యులు ఆ భోగ్యాన్ని పొందుతున్నారు భోగ అభావ కాలంలో. అక్కడి నుంచి మళ్ళీ భోగకాలంలో భోక్తృత్వాన్ని పొంది, భోగ్యత్వము బయట ఉన్నటువంటి ప్రపంచంలో, భోక్తృత్వము లోపల నాలో అనేటువంటి భావన మనలో ఏ విధంగా ఉందో వాళ్ళు కూడా ఆ విధంగానే పొందుతుంది. భోగ్యం అనేటువంటి భావనని, అదే ద్వైతము. ఇక్కడ కర్త కర్మ ఆ విభాగం కాకుండా కేవలం భోగ్యం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఉపాసనా ఈ లోకాలన్నీ కూడా భోగ భూములని, కర్మఫలాలు మాత్రమే. అక్కడ కర్మలు చేసే అధికారం కేవలం మనుష్య లోకంలోనే అని. మనుషులు కర్మలు చేస్తారు, కర్మలు చేసిన తర్వాత కర్మ ఫలాలను ఆయా లోకాల్లో పొందుతారు. ఆయా లోకాలు కేవలం భోగ భూములు కాబట్టి అక్కడ భోక్తృత్వం, భోగ్యత్వం మాత్రమే ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి భోగ్య వస్తువులు, ఆ తర్వాత ఈ ఉపాసకుడు దేవతలతో తాదాత్మ్యాన్ని పొంది భోక్తగా భావాన్ని పొందుతుంది. కాబట్టి భోగ్య భావం కలిగి ఉండడం, లేకుండా ఉండడం. భోగ్య భావము కలిసిపోయి ఏతదేవరూపం అభిసంవిశంతి అని. సయ ఏతదేవమృతం వేద సాధ్యానామేవ ఏకో భూత్వా బ్రహ్మణైవ ముఖేన ఏతదేవామృతం దృష్ట్వా తృప్యతి. స ఏతదేవ రూపం అభిశంవిశతి ఏతస్మాత్ రూపాదుదేతి. ఉపాసకుడు కూడా ఎవడైతే ఈ విధంగా ఈ 5వ అమృతాన్ని ఈ విధంగా ఉపాసిస్తున్నాడో, సో
సో ఈ ఉపాసన ఇవన్నీ ఒక ఉపాసననే. మధు విద్య అంతా ఒక ఉపాసన. ఆ ఉపాసనలో విభిన్న అంశాలు ఉన్నాయి. ఈ 5వ అంశాన్ని ఈ విధంగా ఎవడైతే ఉపాసిస్తున్నాడో ఆ 5వ అంశానికి కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఫలం చెప్పడం. ఓకే, వాడు ఆ సాధ్యానాం ఏవ ఏకో భూత్వ, ఈ సాధ్యులతో ఒకడైపోయి బ్రహ్మణైవ ముఖేన, బ్రహ్మ ప్రధానుడుగా కలిగినటువంటి వాడు, బ్రహ్మ హిరణ్యగర్భుడు ప్రజాపతి, ప్రజాపతియే బ్రహ్మ ప్రధానుడుగా కలిగినటువంటి వాడై, అంటే బ్రహ్మ యొక్క అధీనంలో ఉంటూ, సాక్షాత్తుగా హిరణ్యగర్భుడి అధీనంలో ఉంటూ ఈ విధంగా సాధ్యులందరితో పాటుగా దృష్ట్వా తృప్యతి, కేవలం దర్శన మాత్రం చేతనే ఆ కర్మఫలా సుఖాన్ని పొందుతున్నాడు. ఏతదేవ రూపం అభిశంభిషతి ఏతస్మాత్ రూపాదుదేతి, వాడు కూడా ఉపాసకుడు కూడా ఈ దేవతలతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాడు. దేవతల వలెనే భోక్తృభోగ్య భావాన్ని పొందుతాడు భోగకాలంలో, భోగ అభావ కాలంలో ఏకత్వాన్ని కూడా పొందుతున్నాడు. స యావదాదిత్య ఉత్తరత ఉదేత దక్షిణతోస్తమేత ద్విస్తావదూర్ధ్వా ఉదేత అర్వాంగస్తమేత సాధ్యానామేవ ఏతావదాధిపత్యగం స్వరాజ్యం పర్యేత. ఆ విధంగా వాడు ఆ విధంగా ఆ లోకంలో ఎంతవరకైతే ఆదిత్యుడు ఉత్తరంలో ఉదయించి దక్షిణంలో అస్తమిస్తున్నాడు ఎంతకాలము, అంతకు ద్విగుణీకృత కాలంలో ద్విస్తావత్ రెట్టింపుగా ఊర్ధ్వ ఉదేత, ఊర్ధ్వం పైన ఆ మేరు పర్వతం యొక్క శిఖర భాగంలో ఉన్నటువంటి ఈ లోకం వాళ్లకు ఆదిత్యుడు ఇప్పుడు కూడా పైన కనిపిస్తున్నాడు, పైన ఉదయించినట్లుగా కింద అస్తమించినట్లుగా కనిపిస్తున్నాడు. సో ఆ విధంగా వాళ్ళు పైన ఉన్నారు కదా, వాళ్ళు ఆ లోకం పైన ఉంది కాబట్టి మనకు ఎలాగ వాళ్ళ సూర్యోదయం ఎక్కడ కనిపిస్తా ఉంది, పైనగా, ఆదిత్యుడు పైన ఉన్నప్పుడు. ఆ విధంగా ద్విస్తావద్ ఊర్ధ్వావుదేత అర్వాంగస్తమేత, ఇది రెట్టింపు కాలం ఉంది. ఏతావత్ ఇంతకాలము సాధ్యుల యొక్క ఆధిపత్యము, ఇంతకాలము సాధ్యుల యొక్క ఆధిపత్యాన్ని పొందుతున్నాడంటే ఈ ఉపాసకుడు ఏదో అలా వెళ్ళి ఒక రోజు ఉండి వచ్చేస్తాడని కాకుండా ఆ సాధ్యుల యొక్క ఆయుష్ ఏదైతే ఉందో అంత ఆయుష్ వీడికి కూడా ఉంటుంది, అంత ఆయుష్ వీడికి ఈ ఉపాసకుడికి కూడా ఉంటుంది. అంతకాలము ఆ సాధ్యులతో పాటుగా ఆ భోగాన్ని పొందుతున్నాడు, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, స్వరాజ్యం, వాళ్ళ యొక్క యోగ్యతను కూడా పొందుతున్నాడు, దైవత్వాన్ని కూడా పొందుతున్నాడు. తృతీయాధ్యాయస్య ఏకాదశ ఖండ, 11వ ఖండం చూద్దాం. ఈ ఉపాసనకి చివరి ఖండం ఇది. కృత్వా ఏవం ఉదయాస్తమనేన ప్రాణినాం సర్వకర్మ ఫల భోగ నిమిత్తం అనుగ్రహం తత్కర్మ ఫలోపభోగ క్షయే తాని ప్రాణిజాతాని ఆత్మని సంహృత్య అని తర్వాత ఈ ఖండానికి అవతరణిక సంబంధం. ఏవం కృత్వా, ఈ విధంగా ఆదిత్యుడు పని చేస్తున్నాడు. ఆదిత్యుడు ఏం చేస్తున్నాడు, ఉదయాస్తమయాలు చేస్తున్నాడు. ఆదిత్యుడి యొక్క ఉదయాస్తమయాల ద్వారానే కర్మఫలం, రైట్. సో పగటిపూట మనం కర్మలు చేస్తూ ఉన్నాం, అంటే కర్మలు చేస్తూ ఉన్నాం, కర్మఫలాన్ని పొందుతూ ఉన్నాం. రాత్రిపూట నిద్రపోతున్నాం స్వప్నావస్థ, అది వేరే. స్వప్నావస్థలో కొంత భోగం ఉండని కాక నిద్రపోవడం అంటే సుషుప్త అవస్థ, రైట్. సుషుప్తిని పొందుతున్నాము, ఆ సుషుప్తులు ఎటువంటి భోగము లేదు, రైట్. సో ఇవన్నీ ఈ నిద్రపోవడం అనేటువంటిది ఆదిత్యుడి యొక్క అస్తమయాన్ని అనుసరించే జరుగుతూ ఉంది కదా. ఆ విధంగా ఆదిత్యుడు ఉదయాస్తమయాల ద్వారా రాత్రి పగలు, ఈ రాత్రింబవళ్ల ద్వారా ఈ కర్మఫల భోగము, తర్వాత ఆ భోగ్య భోక్తృ భావం లేకుండా ఆ ఏకత్వాన్ని పొంది ఉండడము అనే వ్యవస్థ ఆదిత్యుడే చేస్తున్నాడు. అందుకని ఏవం, ఈ విధంగా ఉదయాస్తమనేన, ఉదయము అస్తమయము, వీటి ద్వారా ప్రాణినాం సర్వకర్మ ఫల భోగ నిమిత్తం అనుగ్రహం, ఆయన ఆదిత్యుడు అనుగ్రహిస్తున్నాడు సకల ప్రాణులను. హిరణ్యగర్భుడే సకల ప్రాణులను అనుగ్రహిస్తున్నాడు. ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడు, శరీరం ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, భోగ్య వస్తువులు ఇచ్చాడు, రైట్. వీటన్నిటి ద్వారా భోగం కలుగుతా ఉంది. ఇవన్నీ ఆయన అనుగ్రహం. కర్మలు చేశారు, సో కర్మఫలాన్ని పొందాలి. సో కర్మఫలాన్ని పొందాలనే ఉద్దేశంతోనే కర్మలు చేస్తారు. సో కర్మఫలాలను పొందడానికి కావలసినటువంటి ఉదయాస్తమయాలు చేసి, రైట్. ఏవం ఉదయాస్తమనేన సర్వకర్మ ఫల భోగ నిమిత్తం అనుగ్రహం ప్రాణినాం ఏవం కృత్వా, సకల ప్రాణుల్ని ఈ విధంగా అనుగ్రహించి, ఎంతకాలం అనుగ్రహిస్తాడు, ఆయా లోకాలలో, రైట్. సో
ఆ మధువు యొక్క 5 భాగాలు చెప్పుకున్నాము. వసువుల లోకము, రుద్రుల లోకము, ఆదిత్యుల లోకము, మరుతుల లోకము, సాధ్యుల లోకము అని. రైట్. సో ఆయా లోకాల్లో ఆయా ప్రాణులు ఎంతకాలం ఉంటారో అంతకాలం. ఆ తర్వాత ఏమవుతుంది? కర్మఫల భోగ క్షయే. ఆ కర్మఫల భోగమంతా క్షయించినప్పుడు వాడి కర్మాలన్నీ కూడా భోగము ద్వారా క్షయమయ్యాయి. రైట్. సో జ్ఞానం ద్వారా కర్మలు క్షయం అవుతాయి, అది వేరు. ఇక్కడ భోగం ద్వారా క్షయం అవుతున్నాయి. ప్రారంభ కర్మ ఎప్పుడు కూడా భోగం ద్వారానే క్షయం అవుతుంది. ఆ విధంగా సకల కర్మలు క్షయమైనప్పుడు ఆ జీవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తాని ప్రాణిజాతాని ఆత్మని సంహృత్య, తనలో లీనం చేసుకుని. ఎవరు? హిరణ్య గర్భుడు, ఆదిత్యుడు. ఆదిత్యుడు హిరణ్య గర్భుడు. రైట్. ఆ విధంగా ఆదిత్యుడు, ఇక్కడ ఆదిత్యుడు చెప్పుకుంటున్నాము. హిరణ్య గర్భుడిని ఆదిత్య దృష్ట్యా చూస్తున్నాం కాబట్టి ఆదిత్యుడు చెప్పుకుందాం. సో ఆదిత్యుడిలో లీనం అవుతున్నారు వీళ్ళందరూ, ఈ ప్రాణులందరూ కూడా. ఏమవుతారు అప్పుడు? అప్పుడు అక్కడ ఎంతకాలం ఉదయం, ఎంతకాలం అస్తమయం ఉంటుంది? ఎన్ని ఉదయాస్తమయాలు ఉంటాయి అక్కడ ఆ లోకంలో? ఈ ప్రాణులందరూ ఆదిత్యులు లీనమైనప్పుడు ఆ ప్రాణులకి, ఆ బ్రహ్మలోకాన్ని పొందినటువంటి ఆ ప్రాణులకి వాళ్ళకు ఉదయాస్తమయాలు ఏ విధంగా ఉన్నాయి అని చర్చ ఇప్పుడు. అథ తద ఊర్ధ్వ ఉదేత్య నైవోదేత నాస్తమేత ఏకల ఏవ మధ్యే స్థాతాం తదేశ శ్లోకః. అక్కడ అథ అథ అనంతరం, ఆ విధంగా సకల ప్రాణులు తనలో లీనం చేసుకున్న తర్వాత తత ఊర్ధ్వ ఉదేత్య ఉత్ఏత్య ఊర్ధ్వ. ఊర్ధ్వ అంటే ఈ విధంగా ఉదయాస్తమయాలనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీనికంటే విలక్షణంగా ఊర్ధ్వ, విపరీతంగా. ఉదేత్య అక్కడ ఉదయించి అంటే ఆవిర్భవించి, నైవ ఉదేత న అస్తమేత, ఇక ఉదయాస్తమయాలు లేనటువంటి స్థితిని పొందుతున్నాడు. ఉదయాస్తమయాలు లేవు ఆదిత్యుడికి, అంటే ఆదిత్యుడి స్వరూపంలో ఉన్నారు వీళ్ళు. ఈ ప్రాణులందరూ కూడా ఆదిత్యుడి స్వరూపంలో లీనమై ఉన్నారు. ఆదిత్యుడికి తనకు తానుగా, తన కొరకై ఉదయాస్తమయాలు ఏమి లేవు. ఆదిత్యుడు ఇతరులకై ఉదయాస్తమయాలను సృష్టిస్తున్నాడు, కల్పిస్తున్నాడు. లేదా ఆదిత్యుడి యందు మనము ఉదయాస్తమయాలను కల్పించుకుంటున్నాం. ఏ విధంగానే చూడొచ్చు. ఆదిత్యుడు ప్రాణుల కొరకు ఉదయాస్తమయాలనేటువంటి భావనను మన బుద్ధిలో కల్పిస్తున్నాడు. సో ఆ భావన ఎందుకు? కర్మఫలాలను పొందడానికి. ఎప్పుడైతే కర్మఫలాలు ముగిసిపోయాయో, కర్మఫల భోగం అయిపోయిందో, ఆ జన్మలో ఆ వసువులకి, ఆ రుద్రులకి, ఆ ఆదిత్యులకి, ఆ సాధ్యులకి కర్మఫల భోగం అయిపోయినప్పుడు ఆ ప్రాణులందరూ కూడా ఆదిత్యులో లీనమై ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఉదయాస్తమయాలు లేవు. తత ఊర్ధ్వ ఉదేత్య, తన స్వరూపంలో ఉదయించి, నైవ ఉదేత అస్తమేత, ఉదయాస్తమయాలు లేకుండా ఎలా ఉంటున్నాడు? ఏకల ఏవ, ఒక్కడే అయి, ఎటువంటి విభాగాలు లేకుండా. ఉదయాస్తమయాలు లేనప్పుడు ఇక భోక్తృభోగ్య భావం లేదు. భోక్తృభోగ్య భావం లేనప్పుడు విభాగం ఎక్కడుంది? ఇక్కడ ఒకడే అయి ఉన్నాడు. తనే అన్నము, తనే అత్త. ప్రశ్నోపనిషత్తులో చూస్తాము, అన్నం అత్త రెండు ఒకటే, ఒకే స్వరూపం. ఆ విధంగా ఏకల ఏవ మధ్య తనలోనే స్థాత ఉండిపోతున్నాడు. ఈ విషయంలో ఒక శ్లోకం భాష్యము. అథ అథ అంటే అత తతః, తస్మాదనంతరం దేని తర్వాత? ప్రాణ్యనుగ్రహ కాలాదూర్ధ్వ సన్, ప్రాణులను కర్మఫల భోగం గురించి అనుగ్రహించేటువంటి కాలం ఏదైతే ఉందో దాని తర్వాత ఆత్మని ఉదేత్య, అంటే ఉదేత్య, ఊర్ధ్వ ఉదేత్య అని ఉంది కదా శ్లోకం మంత్రంలో. ఊర్ధ్వ ఉదేత్య అంటే ఆ ఊర్ధ్వ అనేది తతకి సంబంధం. తత ఊర్ధ్వ, తదనంతరం అని. ఉదేత్య శబ్దానికి ఆత్మని అని జోడించుకోవాలి. ఆత్మని ఉదేత్య, తనలోనే ఉదయించి, తన స్వరూపంలో ఉండిపోయి అని అర్థం. అంటే ఉదయాస్తమయాలనేటువంటి మాయను తొలగించి. ఉదయాస్తమయాలు మాయనే కదా, ఉదయాస్తమయాలు వాస్తవంగా లేవు, కల్పితాలే. అటువంటి మాయను తొలగించి ఆత్మని తన స్వరూపం యందు ఉదేత్య, ఉద్గమ్య. ఉదేత్య, ఏత్య, ఉత్ అనేది ఉపసర్గ. ఏత్య అంటే ఇన్ గతో ధాతు. చేరి అంటే తన స్వరూపాన్ని చేరి. స్వరూపాన్ని చేరడం ఏముంది? ఏ పదార్థమైనా, ఏ వస్తువు, ఏ తత్వమైనా కూడా స్వరూపాన్ని ఎలా చేరుతారు? మన స్వరూపాన్ని చేరాలి. ఎలా చేరుతాం స్వరూపాన్ని? స్వరూపంలో మనం స్వరూపంలో లేకుండా ఎప్పుడైనా ఉంటామా? ఏ ప్రాణి కూడా, ఏ వస్తువు కూడా తన స్వరూపాన్ని విడిచి ఒక క్షణం కూడా ఉండలేదు. మట్టి కుండ మట్టిని విడిచి ఎలా ఉంటుంది? మట్టి దాని స్వభావం, స్వరూపం, దాన్ని విడిచి ఉండే ప్రశ్నే లేదు. రైట్. సో ఎవరు కూడా తన స్వరూపాన్ని, ఏ వస్తువు కూడా లోకంలో తన స్వరూపాన్ని విడిచి ఉండదు. అయితే మళ్ళీ స్వరూపాన్ని చేరడం అంటే స్వరూపములో అధ్యస్థమైనటువంటి ఆరోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి. అందుకని మనము బ్రహ్మ ప్రాప్తి కూడా ఏ విధంగా చెప్పుకుంటాము?
మన స్వరూపంలో మన యందు మనం కల్పించుకున్నటువంటి మన యందు ఆరోపించుకున్నటువంటి ఈ అధ్యాస ఏదైతే ఉందో దానిని తొలగించడం తప్ప ఇక వేరే పొందడం అంటూ ఏం లేదు ఇక్కడ. రైట్. ఆ విధంగా ఇక్కడ కూడా ఆదిత్యుడు ఆత్మని ఉదేత్య అంటే ఈ ఉదయాస్తమయాలనేటువంటి భ్రాంతిని తొలగించి, ఆ భ్రాంతి లేదా ఆ ప్రాణులకు అక్కడ ఉద్గమ్య యాన్ ప్రతి ఉదేతి తేషాం ప్రాణినాం అభావాత్. ఎందుకని ఆత్మని ఉదేత్య, ఎందుకని ఉదయాస్తమయాలు లేవు? నైవ ఉదేత నైవ అస్తమేత. ఎందుకని అంటే ఆ యాన్ ప్రతి ఉదేతి, ఎవరి గురించి అయితే ఉదయాస్తమయాలు కల్పిస్తున్నాడు, ఇది సృష్టి. ఎవరి గురించి ఉదయాస్తమయాలు సృష్టించాడు ఆయన. ఏ విధంగా సృష్టించాడు? కల్పనారూపంగానే సృష్టించాడు. కల్పితాలు ఉదయాస్తమయాలు. రైట్. సో కల్పన మాత్ర సృష్టి ఇది అని ఇక్కడ కూడా ఈ ఈ ఉపనిషత్ భాగం, ఇది ఉపాసనా భాగం. ఉపాసనా భాగంలో కూడా మనకు జ్ఞానం చక్కగా తెలుస్తా ఉంది. ఉపాసనలో సృష్టి గురించి మాట్లాడుకుంటున్నాము. ఎటువంటి సృష్టి? యాన్ ప్రతి ఉదేతి, ఎవరి గురించి అయితే ఉదయాస్తమయాలు సృష్టించాడో తేషాం ప్రాణినాం అభావాలు, వాళ్ళే లేరంటే తనలో లీనమై ఉన్నారు, వేరుగా లేరు. నేను వేరు అనే భావన వాళ్ళలో లేనే లేదు, వాళ్ళకు భోగం కలిగించలేము. అటువంటప్పుడు కూడా అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏ విధంగా అయితే బయట ప్రపంచం అలా ఉందని భావిస్తాం. మనం కళ్ళు మూసుకున్నంత మాత్రం చేత మనం ఉండేటువంటి గది, మన గదిలో ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ మాయమైపోవు, అలా ఉంటాయి. మళ్ళీ కళ్ళు తెరుచుకుంటే అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. రైట్. సో అలా సకల ప్రాణులు తనలో లీనమైన తర్వాత కూడా ఈ ప్రపంచం ఇలానే ఉదయాస్తమయాలు ఇవన్నీ ఉన్నాయా అంటే లేవు. ఇవన్నీ ప్రాణులు ఉన్నప్పుడు రిలేటివ్గా, ప్రాణులు సాపేక్షంగా ఇవన్నీ చూస్తున్నారు కానీ అవి స్వతంత్రంగా లేవు. ఇది ద్వైత దర్శనాలకి అద్వైత దర్శనానికి ప్రధానమైనటువంటి భేదం. నైయాయికులు కానీ సాంఖ్యులు కానీ వాళ్ళు ఈ విధంగా ఎలా అంగీకరిస్తారు? రైట్. సో వాళ్ళు ఆ పురుషుడికి అతిరిక్తంగా ఆ ప్రపంచం అలా నడుస్తూనే ఉంటుంది, మధ్యలో పురుషుడు వస్తాడు పోతాడు అని చెప్తారు వాళ్ళు. రైట్. లోకంలో కూడా మన అభిప్రాయం ఎలా ఉంటుంది? సంసారం, జగత్తు, ప్రపంచం అలా నడుస్తూ ఉంది, దాని పాటి నడుస్తూ ఉంది, మనం మధ్యలో వచ్చాం, కొంతకాలం ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాము. సిద్ధాంతం అలా కాదు. చైతన్య ఆత్మస్వరూపంగా మనం ఉంటున్నాము కూటస్థంగా నేను బ్రహ్మస్వరూపాన్ని కూటస్థంగా ఉంటున్నాను. నాలో సముద్రంలో అలలలాగా, సముద్రం నిశ్చలంగా ఉండే సముద్రంలో అల వచ్చిపోతా ఉంది. ఆ విధంగా ఈ ప్రపంచం అంతా వచ్చిపోతా ఉంది నా యందు. నేను స్థిరంగా, నేను కూటస్థుడుగా, నేను నిర్వికార స్వరూపంగా ఉంటున్నాను, నేను చైతన్య స్వరూపంగా ఉంటున్నాను. నా యందు ఈ నామరూపాత్మక జగత్ ఈ విధంగా ఆవిర్భావ తిరోభావాలను పొందుతుంది. అది సిద్ధాంతం. అందుకని ఇక్కడ కూడా తన యందు ఉదయించి ఆత్మని ఉదయిత్య. ఎందుకని? ప్రాణులే లేరు అక్కడ. తేషాం ప్రాణినాం అభావాత్ స్వాత్మస్థ, తన స్వరూపంలో ఉండిపోతూ నయేవ ఉదేత నాస్తమ్యేత, ఉదయాస్తమయాలు పొందడు. ఏకలహ అద్వితీయ అనవయవో మధ్యే స్వాత్మని ఏవ స్థాత. ఏకలహ అంటే అద్వితీయ, ఎటువంటి ద్వితీయ తత్వం లేనటువంటి వాడై, ఎటువంటి అవయవాలు విభాగాలు లేనటువంటి వాడై, మధ్య అంటే తన యందు, స్వాత్మని ఏవ స్థాత, తన యందే ఉంటున్నాడు. ఇంకొక ఆధారం లేదు అక్కడ. హిరణ్యగర్భుడిలో ఈ సమష్టి అంటే ఈ సకల ప్రాణులు అనేటువంటి విభాగము లేనప్పుడు హిరణ్యగర్భుడు పరమాత్మ స్వరూపమే. అక్కడ ఉదయాస్తమయాలు లేవు. తత్ర కశ్చిత్ విద్వాన్ వస్వాది సమానచరణో రోహితాది అమృత భోగ భాగి యథోక్త క్రమేణ స్వాత్మానం సవితారం ఆత్మత్వేన ఉపేత్య సమాహితః సన్ ఏతం మంత్రం దృష్ట్వా ఉత్థితః అన్యస్మై పృష్ఠవతే జగాద. ఇది ఈ రెండవ మంత్రానికి అవతరణిక. ఇక్కడ ఈ బ్రహ్మలోకం, ఇది బ్రహ్మస్వరూపము లేదా బ్రహ్మలోకం. బ్రహ్మస్వరూపమే లోకం అంటున్నప్పుడు బ్రహ్మయే లోకము, బ్రహ్మలోకం అని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా ఉపాసనలో భాగంగా ఉంది కాబట్టి బ్రహ్మలోకము అని కూడా చెప్పచ్చు. బ్రహ్మ యొక్క లోకము, బ్రహ్మయే లోకము అంటే కర్మధార ఏమవుతుంది? బ్రహ్మ యొక్క లోకము, హిరణ్య గర్భుడు ఉన్నటువంటి లోకము అని కూడా చెప్పుకోవచ్చు. అలా అని చెప్పుకోవాల్సి వస్తుంది. తత్ర కశ్చిత్ విద్వాన్, ఈ సందర్భంలో ఒకనొక విద్వాన్ ఉపాసకుడు ఈ విధంగా ఈ ఉపాసన చేసిన మధు విద్యను అనుష్ఠించినటువంటి వాడు వస్వాది సమానచరణ. సో వస్వాది దేవతలతో సమానమైనటువంటి భోగాన్ని పొందినటువంటి వాడు.
రోహిత్యాది అమృత భోగ భాగి వసువులతో తాదాత్మ్యాన్ని పొంది ఆదిత్యుడిలో రోహిత భాగం అనేటువంటి మధువుని సేవించినటువంటి వాడు, అదే విధంగా వసువుల తర్వాత ఆ రుద్రులతోనూ ఆదిత్యులతోనూ మరుత్తులతోనూ సాధ్యులతోనూ కూడా తాదాత్మ్యాన్ని పొంది ఆయా భోగాలను పొందినటువంటి ఆ ఉపాసకుడు అదేవిధంగా క్రమంగా ఆ సవితారం ఆత్మత్వేన ఉపేత్య, ఆ సవితారం ఆదిత్యుణ్ణి తన స్వభావంగా భావించి తనతో అందు లీనమైనటువంటి వాడు. భోగం అయిపోయింది, సకల భోగాలు పొందాడు. సకల భోగాలు పొందిన తర్వాత ఆ ఆదిత్యుడు ఎవరైతే మిగిలి ఉన్నాడో ఇదే నా స్వభావము అని అందులో ఏకత్వాన్ని పొందినటువంటి వాడు. ఉపేత్య సమాహిత సన్, ఈ విధంగా శుద్ధ అంతఃకరణుడై ఏతం మంత్రం దృష్ట్వా, ఈ మంత్రం మనం ఇప్పుడు ఏదైతే చూసామో అతదత ఊర్ధ్వ ఉదేత్య నైవోదేత నాస్తమేత ఏకలయవ మధ్య స్థాత అని దర్శించి, బ్రహ్మలోకంలో ఉన్నాడు, ఆదిత్యుడు ఉదయాస్తమయాలు లేవని చూస్తున్నాడు, అది తెలుసుకొని ఆ మంత్రాన్ని చూసి ఉత్తిత సమాధి అవస్థ, అక్కడి నుంచి మళ్ళీ ఈ లోకాన్ని కర్మఫలం అయిన తర్వాత మళ్ళీ లోకానికి వస్తున్నాడు ఉపాసన చెప్పుకుంటాడు. ఉత్తిత అన్యస్మై పృష్టవతే, ఇంకొకడెవడో వాడిని అడిగినప్పుడు, ఆ యోగిని అడిగినటువంటి ఆ శిష్యుడికి జగాదా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యతహత్వం, ముందు ప్రశ్న ఆ శిష్యుడి విధంగా అడుగుతున్నాడు. యతహత్వం ఆగతో బ్రహ్మలోకాత్ కిం తత్రాపి అహోరాత్రాభ్యాం పరివర్తమానః సవితా ప్రాణినాం ఆయుః క్షపయతి యథా ఇహ అస్మాకం ఇతి ఏవం పృష్టః ప్రత్యాహ. ఈ విధంగా వాడు అడుగుతున్నాడు ఏమని, అక్కడ ఏ బ్రహ్మలోకం నుంచి అయితే నువ్వు వచ్చావో, బ్రహ్మలోకం వెళ్ళొచ్చానని చెప్తున్నావు కదా, అక్కడ కూడా ఈ సవిత్ర దేవత, ఈ ఆదిత్యుడు అహోరాత్రాభ్యాం పరివర్తమాన, అహోరాత్రులు రాత్రింబవళ్ళుగా పరిణామాన్ని పొందుతున్నటువంటి, రాత్రింబవళ్ళు కాలం, ఎవరా కాలము? సవిత, ఆదిత్యుడే కాలం. ఆదిత్యుడి ద్వారా కాలం అలా కాకుండా ఆదిత్యుడే కాలము. సవితా పరివర్తమాన, అహోరాత్రుల ద్వారా పరిణామాన్ని మార్పును పొందుతున్నటువంటి ఆ ఆదిత్యుడు హిరణ్యగర్భుడు పరమాత్మ. అదే కాలము మహాకాల అన్నప్పుడు కాలము కాళీ, కాల మహాకాల, ఇవన్నీ కూడా ఆ కాలవాచక శబ్దాలతో పరమాత్మనే మనం చెప్పుకుంటున్నాం. పరమాత్మయే కాలము, కాలమే పరమాత్మ. అటువంటి అహోరాత్రుల ద్వారా పరిణామాన్ని పొందుతూ ప్రాణినాం ఆయు క్షపయతి, ప్రాణుల యొక్క ఆయుష్ను క్షయింపజేస్తున్నాడు. రాత్రింబవళ్ళు ఏం చేస్తాయి? రైట్, కాలం మహాకాలము, ఈ కాలం అనేటువంటి సర్పము నిరంతరము జగత్తును మింగేస్తా ఉంది. కాలో జగద్భక్షక అని. ఆ విధంగా పరిణామాన్ని పొందుతూ ఆ ప్రాణినాం ఆయు క్షపయతి యథా ఇహ అస్మాకం, ఈ లోకంలో మాకు అలానే కలుగుతా ఉంది కదా, ఆ లోకంలో కూడా, బ్రహ్మలోకంలో కూడా అలా ఉందా అని అడిగినటువంటి ఆ శిష్యుడికి ఆ యోగి చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. తత్ర యథా పృష్టే యథోక్తే చ అర్థే ఏష శ్లోకో భవతి తేన ఉక్తో యోగినా ఇతి శృతేః వచనం ఇదం. తత్ర యథా పృష్టే, ఈ విధంగా యథా పృష్టే యథోక్తే చ అర్థే. సో ఆ విధంగా ఒకానొక శిష్యుడు ఆ విధంగా అడిగినప్పుడు ఆ యోగి ఆ పై మంత్రం, ఒకటో మంత్రం చూసాం మనం, ఆ ఒకటో మంత్రంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా వాడికి సమాధానం చెప్పాడు అని. తత్ర యథాపృష్టే యథోక్తే చ అర్థే, ఆ విధంగా ప్రశ్నించబడినప్పుడు యథోక్తే చ అర్థే. రైట్. సో యథోక్తే చ అర్థే, మంత్రంలో అర్థం చెప్పబడింది కదా, దానిని ప్రామాణికంగా నిరూపిస్తూ శృతి ఈ విధంగా చెప్తా ఉంది ఇక్కడ. రైట్. ఏష శ్లోకో భవతి తేన యుక్తో యోగినా ఇతి, తేన యోగినా ఉక్త ఇది, యోగి ద్వారా ఏ విధంగా సమాధానం చెప్పబడిందో దాన్ని అంగీకరిస్తూ శృతి ఈ విధంగా, దాన్ని ఆమోదిస్తూ శృతి చెప్తా ఉంది ఇక్కడ. ఏమని? నవై తత్ర నింలోచ నోదియాయ కదాచన దేవాస్తేనాహం సత్యేన మా విరాదిషి బ్రహ్మణ ఇతి. నవై తత్ర నింలోచ న ఉదియాయ కదాచన, తత్ర కదాచన, అక్కడ ఆ బ్రహ్మలోకంలో ఎప్పుడు కూడా నింలోచ ఉదియాయ, నింలోచనం అస్తమయం, ఉదయాస్తమయాలు అక్కడ ఆ లోకంలో లేవు, ఖచ్చితంగా లేవు. వై తత్ర, నా నిషేధవాక్యం, వై నిశ్చయంగా అక్కడ ఎటువంటి ఉదయాస్తమయాలు లేనే లేవు. దేవాస్ అహం, అహగం అంటే అహం,
అహం సత్యేన బ్రహ్మణా మా విరాదిషీం. హే దేవాహ, దేవాహ సంబోధన, హే దేవాహ అంటే దేవతలను ఉద్దేశిస్తూ, దేవతలు ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నటువంటి ఆ శిష్యులు, ఆ దేవతలు వాళ్ళని సంబోధిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు, నేను అబద్ధం చెప్పటం లేదు ఇక. దేవాహ తేన, తేన సత్యేన, తేన సత్యేన ఏ ఏ ఏ విషయమైతే నేను చెప్పాను, ఏమని చెప్పాను, నవై తత్ర నిమ్లోచన ఉదయాయ కదాచన అని ఏదైతే సత్యం చెప్పానో అది సత్యము. ఆ సత్యం అయి ఉండడం చేత బ్రహ్మణ మా విరాధి, మా విరాదిషి. సో ఆ బ్రహ్మ సత్యలోకంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మకు నాకు ఎటువంటి విరోధము కలగకుండుగాక ఈ సత్యము చేత, ఇది సత్యము కాబట్టి అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. నేను చెప్పినటువంటి సత్యము, అరే లోకం లోకం అంటున్నావు, లోకం అన్నప్పుడు ఉదయాస్తమయాలు ఉండాలి కదా, ఉదయాస్తమయాలు లేకుండా లోకం ఎలా ఉంటుంది అని అంటారు. అందుకని అక్కడ ఉదయాస్తమయాలు లేవు అనే విషయాన్ని మళ్ళీ నొక్కి వక్కాణించడం. రైట్, ఖచ్చితంగా ఇది నిజమే. ఇది నిజం కాకపోతే నేను ఆ బ్రహ్మకు విరోధినై ఉంటాను. బ్రహ్మ సత్యలోకంలో ఉంటున్నాడు, సత్యస్వరూపుడు. ఆ లోకం నుంచి వచ్చినటువంటి వాడు అటువంటి స్వభావమే కలిగినటువంటి వాడిని కాన నాకు అసత్యం ద్వారా కలిగేటువంటి దోషము కలుగుతుంది. అసత్యం చెప్తే బ్రహ్మతో విరోధం కలుగుతుంది. అటువంటి దోషం నాకు లేదు. నవై తత్ర ఎత్ర అహం బ్రహ్మలోకాదాగత, ఏ బ్రహ్మలోకం నుంచి అయితే వచ్చానో తస్మిన్ ఆ బ్రహ్మలోకం యందు నవై తత్ర ఏతదస్తి యత్ పృచ్ఛసి, ఏదైతే నీవు అడిగా ఉదయాస్తమయాలు అవి లేనే లేవు అక్కడ. నహి తత్ర నిమ్లోచ, నిమ్లోచ అంటే అగమత్ సవిత, అస్తమయాన్ని పొందటం లేదు. నచ ఉదియాయ ఉద్గత, ఉదియాయ ఉత్ ఇయాయ, ఉత్ ఇయాయ అంటున్నప్పుడు ఇన్ గతో ధాతు మళ్ళీ. ఉద్గత కుతశ్చిత్ కదాచన కస్మింశ్చిదపి కాలే, ఇది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అక్కడ ఉదయించాడనేటువంటి భావనే లేదు, అస్తమించాడనేటువంటి భావనే లేదు. ఉదయాస్తమయ వర్జితో బ్రహ్మలోక ఇది అనుపపన్నం ఇది ఉక్త శపథం ఇవ ప్రతిపేదే. ఉదయాస్తమయాలు లేకుండా లోకం ఎలా ఉంటుంది? ఏ లోకమైనా కూడా ఉదయాస్తమయాలు ఉండే తీరాలి కదా, పగలు రాత్రి ఉండాలి కదా. అవి లేకుండా ఎలా ఉంటుంది అంటున్నప్పుడు, అంటే నమ్మశక్యంగా లేదు కదా. నమ్మశక్యంగా లేదంటున్నప్పుడు నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ కూడా ఇది నిజము అని ప్రమాణం చేస్తున్నట్లుగా చెప్తున్నాడు. శపథం ఇవ ప్రతిపేదే, ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా, ప్రమాణం చేస్తున్నట్లుగా. నేను అబద్ధం చెప్పింటే గనక, రైట్, సో ఆ అసత్య లోకాలను పొందవలసి ఉంటుంది. కానీ నేను సత్యలోకాన్నే పొందుతాను, సత్యలోకంతో నాకు విరోధం లేదు, ఎందుకంటే అసత్యం చెప్పలేదు అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. హే దేవా సాక్షినో యూయం శృణుత, మీరందరూ కూడా సాక్షులు అని చెప్పే విషయానికి వినండి. యథామయా ఉక్తం సత్యం వచ, ఏదైతే సత్యవచనం చెప్పానో తేన సత్యేన ఆ సత్యం చేతనే అహం బ్రహ్మస్వరూపేణ మా విరాదిషి మా విరుద్ధేయం అప్రాప్తి బ్రహ్మణో మమ మా భూదిత్యర్థ. సో విరోధం నాకు బ్రహ్మతో నాకు విరోధం కలగకుండుగాక. బ్రహ్మతో విరోధం ఏంటి? బ్రహ్మణో మమ అప్రాప్తి మా అభూత్, నాకు స్వరూపము కలగకపోవడం అనేది కలగకుండుగాక. అప్రాప్తి కలగకపోవడం, బ్రహ్మతో వియోగం నాకు కలగకుండుగాక. అసత్యం ఎప్పుడు కూడా ఏదో ఒక నిమిత్తంతో, హేతువుతోనే జరుగుతుంది. ఎక్కడ అసత్యం చెప్పినా కూడా, ఎటువంటి అసత్యం చెప్పినా కూడా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. లోభం, ఏదో ఒక ఆసక్తి, రైట్, ఏదో ఒక సంసార ధర్మాలుతో పాటుగానే అద్భుతం అని చెప్పబడుతుంది. సత్యానికి అలాంటి ఉపాధి అవసరం లేదు. ఉన్న విషయం ఉన్న విధంగా చెప్పడానికి అందులో ఉపాధులతో ఆధాత్మ్యం యొక్క ఆవశ్యకత ఏం లేదు అక్కడ, రైట్. అందుకని ఇక్కడ సకల ఉపాధులను పరిత్యజించి ఆదిత్య స్వరూపంలో లీనమై ఉన్నటువంటి వ్యక్తి, ఏకాగ్రత వల్ల, శిష్యుడి యొక్క ఇచ్ఛ వల్ల బయటకు వచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి విషయము ఎటువంటి ఉపాధితోనూ తాదాత్మ్యము లేనటువంటి, అంటే ఎటువంటి ఆసక్తి ప్రలోభము లేకుండా చెప్తున్నాడు కాబట్టి అది సత్యము. అటువంటి సత్యమే చెప్తున్నాడు కాబట్టి ఎటువంటి ఉపాధితో తాదాత్మ్యం లేకుండా మళ్ళీ బ్రహ్మతో తాదాత్మ్యాన్ని పొందుతాను. సత్యం తేన ఉక్తం ఇది ఆహ శృతి. శృతి కూడా చెప్తుంది వీడు సత్యమే చెప్పాడు, ఈ యోగి ఇక్కడ సత్యమే చెప్తున్నాడు అని. ఓకే, 6 మంత్రాల వరకు ఉన్నాయి కదా, ఇక్కడే పెట్టేద్దాం ఈరోజు. ఈ 3వ మంత్రం రేపు చూద్దాం.